The best college for intermediate. Unacademy, Madhapur. నమస్తే రమేష్ రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాం. రమేష్ రెడ్డి గారికి టీడీపీ టికెట్ ఎందుకు ఇవ్వాలి? ఒక నిబద్ధతతో ఒక 25 సంవత్సరాలు నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎక్కడ ఉండవు. మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనాయి. రికార్డు ఏమని చెప్తా ఉంది రమేష్ రెడ్డి. ఈ రోజు కూడా నేను ముద్దాయిన. జనసేనతో పొత్తు మీకు బలమా బలహీనం? జనసేనతో పొత్తు బీజేపీతో పొత్తు కోసం కూడా అల్లూరు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళారు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకంటే ఒక ప్రత్యేకమైన వర్గము, ఒక క్యాడర్ని తయారు చేసుకున్నారు మీరు ఇక్కడ. దాంట్లో డౌట్ ఏమో. రమేష్ రెడ్డిని చూసి కాదు ఇదంతా. రమేష్ రెడ్డి ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడదు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి కడప జిల్లా పూర్వపు లక్రెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే రమేష్ రెడ్డి గారు, బాగున్నారా? బాగున్నాం. మీ ముఖ వర్చస్సు అదంతా కూడా ఎప్పుడు తగ్గదండి, వన్న తగ్గనే నాయకుడు మీరు. ఈ హీరో లాగా ఉంటారు. ఎలా మెయింటైన్ చేస్తుంటారు అసలు మీరు ఆ గ్లామర్ అంతా కూడా? మా అమ్మ గిఫ్ట్ అది. అవునా? గాడ్స్ గిఫ్టా కాదా? అమ్మ గిఫ్ట్. అమ్మ గిఫ్ట్. అన్నదమ్ములు ఇద్దరు కూడా, మీ సోదరుడు మీరు ఇద్దరు అట్లే ఉంటారు అన్నమాట ఎప్పుడు కూడా. మా అమ్మ పోలికే ఎక్కువ, అంతా ఆమె భిక్ష మొత్తం అంతే. అందరూ గాడ్స్ గిఫ్ట్ అంటారు, కానీ ఇది అమ్మ గిఫ్ట్ అని చెప్పడం ఫస్ట్ అది మీరే అంటున్నారు. చాలా సంతోషం. దీన్ని బట్టి తెలుస్తుంది అమ్మని ఎంత ప్రేమిస్తుంటారు అనేసి. దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. సరే, ఇక మిగతా విషయాలు మనం పక్కన పెడితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాదాపు 6 జాబితాలను ప్రకటించి 82 మందిని అటు ఇటుగా వచ్చేసి 6 జాబితాలను ప్రకటించింది. ఇక మిగతా జాబితాలు కూడా ఈ రోజు రేపు ప్రకటించే అవకాశం. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వచ్చినప్పుడు ఇంతవరకు ఏంది ఒక్క టికెట్ కూడా మీరు ప్రకటించలేదు. ఎవరికి వారు టికెట్లు మావంటే మావ అనుకుంటుంటారు. అదే విధంగా అన్నమయ్య జిల్లా, ఇప్పటి అన్నమయ్య జిల్లా రాయచోటిలో కూడా టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే అయిన మీరు రమేష్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. ద్వారకనాథ్ రెడ్డి గారు కూడా బరిలో ఉన్నారు కదా. సో టికెట్ మీది అనుకుంటే, ఒకవేళ రమేష్ రెడ్డి గారికి టీడీపీ టికెట్ ఎందుకు ఇవ్వాలి? ఒకటి, ఒక నిబద్ధతతో ఒక 25 సంవత్సరాల నుంచి ఒక పార్టీని అట్టి పెట్టుకొని ఉండాలి. నిజాయితీగా పనిచేస్తా. నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎక్కడ ఉండవు. నాయకునికి లాయల్గా ఉంటా. నాకు కేవలం ఆ ప్రాంతమే నా ప్రాణం. ఆ ఒక్కటి తప్పనిచ్చి నాకు వేరే ఆశ ఏం లేదు. మా నాయన కలలేంటి? ఆ ప్రాంతం వెనకబడిన ప్రాంతము, వర్ష ఆధారమైన ప్రాంతము, ఎటువంటి పరిస్థితుల్లోనూ నీటి వనరులను తీసుకొచ్చి ఆ ప్రాంత రైతాంగాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన. నాకు వేరే ఆశలు లేవు. నేను లాబింగ్ పెద్దగా చేయను. నేను ఏ నాయకుని దగ్గరికి పెద్దగా పోను. నేను ఎంతసేపు నా కాన్స్టిట్యున్సీ, ఆ ప్రజలు, వాళ్ళ బాగోగులు, వాళ్ళకి అవసరమైన కాడికి నా శక్తి మేరకు నేను పనిచేసే స్థాయిలోనే ఉంటా తప్పనిచ్చి నేను పెద్దగా వేరేటిని ఆలోచన చేసేవాడిని కాదు. అందుకని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు నన్ను ఇన్ఛార్జ్గానే కొనసాగిస్తున్నారు అంటే నా పైన ఆయనకు నమ్మకం ఉంది. కానీ బయట మీ పార్టీలోనే మరో కోణం వినిపిస్తుంది. రమేష్ రెడ్డిని చూసి కాదు ఇదంతా. రమేష్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడతారు, ఏదైనా ముఖంలో మాట్లాడేస్తారు. అది చాలా ఇబ్బందికరం పార్టీలో. కానీ వాళ్ళ సోదరుడు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అటు లోకేష్ గారికి చంద్రబాబు చాలా దగ్గర కాబట్టి ఆయన కోటా కింద ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తున్నారు అని మీ పార్టీ వాళ్ళే అంటున్నారు. అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగించాల్సిన అవసరం పార్టీకి లేదు. ఎవరో దయదాక్షిణ్యాల వల్ల కొనసాగించేది ఏం లేదు. పనితీరు బట్టి ఉంటుంది. నా పనితీరు ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకుల కంటే బాగుంటుంది. నేను కేవలం పార్టీ కోసం విపరీతంగా పనిచేసేవాడిని. నేను ఎక్కడున్నా అక్కడ అంత నిజాయితీగా పనిచేస్తాను. నిజాయితీ అంటే 2019 ఎన్నికల్లో, నాకు చివరి ఎన్నికలను ఆ రోజు మీరు ప్రకటించిన మీరు, అందులో భాగంగా కూడా 2019 ఎన్నికల తరువాత దాదాపు 3 సంవత్సరాలు స్తబ్దుగా ఉండిపోయారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పెద్దగా యాక్టివ్ గా మీరు ఉండింది లేదు. నామినేషన్లు వేయించినా కూడా విత్డ్రాయల్ చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ, ఎంపీటీసీ విత్డ్రాయల్ చేయించి వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చారనేది ఉంది. అంటే ఎందుకంటే ఇవే నాకు చివరి ఎన్నికలు అన్నారు కాబట్టి ఆయన ఇలా వ్యవహరిస్తున్నారనే అపవాదం ఉంది. ఈ 2 years లోనే మళ్ళీ యాక్టివ్ అయ్యి నాకు టికెట్ కావాలంటున్నారు. యాక్చువల్గా ఏమైంది, 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో ఈ స్థానిక సంస్థలు వచ్చిన తర్వాత నేను కొంత దూరం కావాలనుకున్నది కూడా వాస్తవం. రాజకీయాలు సరే, శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి వచ్చినాడు, శ్రీనివాసరెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు, ఆ ప్రాంతంలో ఆయన ఏమైనా పోటీ చేస్తాడేమో, చేసినాడు లేని ఒక అభిప్రాయంతో నేను కొద్ది రోజులు ఓపికగా గమ్మగా ఇంట్లో ఉండడం వాస్తవం. శ్రీనివాసరెడ్డి అంటే మీ తమ్ముడే? మా తమ్ముడే.
తర్వాత ఏమైంది, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అరాచకమైన వాతావరణం ఏర్పడింది. నామినేషన్లు వేసేదానికి పోయే వాళ్ళని కూడా నామినేషన్ పేపర్లు చించి పారేయడం. సో దీనివల్ల ఏమైందంటే అందరము ఒక డెసిషన్ తీసుకున్నాం, బాయ్కాట్ చేయండి, ఎన్నికలు అనవసరమైన ఎన్నికలు అయిపోతా ఉంటాయి. ఇది ఆర్థికంగా అందరూ కూడా దెబ్బతింటారు. దీంట్లో ఎందుకు దెబ్బతినాలనే ఉద్దేశంతో బాయ్కాట్ చేసినారు. బాయ్కాట్ అంటే నామినేషన్లు వేయకూడదు, నామినేషన్లు వేసిన తర్వాత బాయ్కాట్ చేశారు. ఆ తర్వాత మీరే మండలానికి ఒక నాయకుడిని నియమించి మరి విత్డ్రా చేయించారంటారు. అది ఏమైందంటే ఇప్పుడు మున్సిపాలిటీలో ఈ రకమైన వాతావరణం. సంబేపల్లె మండలం కానీ రామాపురం మండలం కానీ ఈ 2 మండలాల్లో నామినేషన్ పేపర్లు వీళ్ళు రిజెక్ట్ చేసినారు కూర్చొని, అంటే విత్డ్రాయల్ టైల్ కల్లా రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే ఇది అనవసరమైన ఎన్నిక, దీనికోసం కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మాతో పాటు మా క్యాడర్ కూడా నష్టపోతారు, దౌర్జన్యాలు ఎక్కువ అయిపోయినాయి, పోలీసు ఏకపక్షంగా వాళ్ళకే సహకరిస్తుంది. ఆఖరి రోజు ఎలక్షన్ రోజు కూడా వాళ్ళ మాటలే ఇని వీళ్ళందరినీ అరెస్ట్ చేసినా కూడా ఎన్నికలు దెబ్బతింటాము, ఎందుకు నష్టపోవాలనే ఒక ఉద్దేశంతోనే జిల్లా వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, వద్దు ఎన్నికలు అన్ని విత్డ్రా చేసేయండి. అది దాంట్లో జరిగిండేది. పోటీ చేయలేక కాదు, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా అన్నిట్లో పోటీ చేయించినాం. నామినేషన్లలో వదిలేయచ్చు కదా, మీరు ఎందుకు విత్డ్రాల్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? చెయ్యాలా అనే ఉద్దేశమే జరిగింది. నామినేషన్లు వేసి ప్రచారానికి వెళ్లకుండా ఊరికే ఉండిపోతుంటే అయిపోయింది కదా. అది ఏమైతుందంటే ప్రెషర్ బిల్డ్ అవుతుంది. శ్రీకాంత్ రెడ్డితో మీరు కొల్యూట్ అయ్యి ఆ విధంగా చేశారనే ఆరోపణ మూట కట్టుకున్నారు కదా అనవసరంగా. చిచ్చి ఉయ్య ఒడుతుంటే వాంతో నేను కొల్లుడైతానా? నాకు అంత అవసరం? ఎంత మాట అన్నారు శ్రీకాంత్ రెడ్డి? నేను కొల్లుడయ్యేది, నా వ్యక్తిత్వం ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. శ్రీకాంత్ రెడ్డి ముఖమే నేను చూడను. అవునా? ఎందుకు? సమస్య లేదు. ఏ రోజు కూడా అతని ముఖాన్ని కూడా నేను చూడను. నేను అతనితో ఏ రోజు మాట్లాడలేదు. నేను ఏ రోజు ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఏ క్షణం కూడా పెట్టుకోను. ఒకవేళ నాకు పాల్కొన్ రాయుడు ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉంటాయి, మండిపల్లి వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటాయి, కానీ వీళ్ళతో ఎప్పుడు నాకు లేదు. ఇటీవల కాలంలో ద్వారకనాథ్ రెడ్డి కదా, వాళ్ళు రామాపురంలో ఉంటారు, మేము లక్కిరెడ్డిపల్లిలో ఉంటాం. ద్వారకనాథ్ రెడ్డితో కూడా ఇటీవల కాలంలో, పూర్వపు లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో ఉండే వాళ్ళే కదా మీరు అందరూ కూడా, ఉన్నా కూడా ఆ రోజుల్లో కూడా ఎప్పుడే గాని వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధాలు, రాజకీయ సంబంధాలు లేవు, వ్యక్తిగత సంబంధాలు లేవు, వ్యాపార సంబంధాలు లేవు, ఎలాంటి సంబంధాలు లేవు. సంబంధాలు అంటే వైసీపీతో సంబంధం లేకుండా అంటే రాష్ట్రంలో బోండా ఉమ కావచ్చు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ చెప్పుకుంటే చాలా మందిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టింది ఈ పార్టీ. కానీ మీ సోదరుల రెడ్డప్ప గారి కుటుంబం జోలికి రాలేదు, వాళ్ళకి లోపాయకారిగా కొద్దిగా నాకేమి లేవు. మీ కన్స్ట్రక్షన్స్ లో ఇప్పటికీ మీ తమ్ముడి కన్స్ట్రక్షన్ కావచ్చు, మీ కన్స్ట్రక్షన్ లో కావచ్చు, చిన్న చిన్న వర్కులు అయితే జరుగుతున్నాయి. తమ్ముడి కన్స్ట్రక్షన్ గురించి నాకు తెలియదు, నాకైతే ఏమీ లేవు. నేను ఏ పని చేయను. నేను వ్యవసాయం చేస్తా. మీరు వ్యవసాయం చేస్తారా? నేను వ్యవసాయం చేస్తా. పలుగు పరబట్టి తీసుకెళ్తా, పొలంలోకి వెళ్తారా? బ్రహ్మాండంగా పోతా, ఇబ్బంది ఏం లేదు. నేను మామిడి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు చూసుకుంటా ఉంటా. నేను అంతకంటే ఏం పెద్దగా చేయను. నాకు ఒక చిన్న క్రషర్ ఉంది, భాగస్వామ్యంతో క్రషర్ ఉంది. నేను ఒక్కడిని కాదు, దాంట్లో 5-6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో చేసి నాకు ఇంత నెల తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి నా పూట గడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరికి ప్రత్యర్థులకు క్రషర్స్ ఉన్నా ఈ అధికార పార్టీ నాయకులు ఆ క్రషర్స్ ని దాడులు చేయించి మూవ్ చేస్తున్నారు. మరి మీ క్రషర్ ఎలా నడుస్తుంది అసలు? మా దానికి కూడా చాలా ఫైన్లు వేస్తారు. ఫైన్లు కాదు, అసలు షట్ డౌన్ చేయించేస్తున్నారు కదా. ఎందుకో మనకు తెలియదు. నాకేముంది దాంట్లో, నాకుండేది పావులా. నా పావులా పోతే ఏమవుతుంది అది అందరికీ తెలుసు కాబట్టి దాని జోలికి రాలేదు. అధికార పార్టీలోనే కొంతమందికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ క్రషర్లు కూడా మూవించేస్తున్నారు, వాళ్ళ మైనింగ్లు మూవించేస్తున్నారు. ఏమైతుంది దానివల్ల? నాకు రమేష్ రెడ్డి చేసుకుంటారు, ఏమైతుంది? ఇంకేం మూసారు, అయిపోయి ఎలక్షన్స్ వస్తున్నాయి. అయినా కూడా నేను చెప్తాను, నాకు వైసీపీ వాళ్ళతో ఇంతవరకు ఎవరితో కూడా టచ్ లేదు. నాకు చాలా మంది తెలిసినా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో వ్యాపార సంబంధాలు కానీ వ్యక్తిగత సంబంధాలు కానీ ఎప్పుడు కూడా పెట్టుకున్న సందర్భమే లేదు. ఎందుకు? గతంలో కాంగ్రెస్ తో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు బాగానే సంబంధాలు నేర్పారు. కిరణ్ కుమార్ రెడ్డితో నాకు వ్యక్తిగత సంబంధాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు నేను కలిసేవాడిని. ఈ రోజు కూడా ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన దగ్గరికి పోయి మాట్లాడొస్తా ఉంటా. కొన్ని అభిప్రాయాలు మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఆ క్రషర్ విషయంలో పెద్ద ఇష్యూ ఏంది? క్రషర్ చుట్టూ మీరు 100 ఎకరాల భూములు పోగు చేసి పెట్టుకున్నారు, దాంట్లో ఎస్సీల భూములు కూడా ఉన్నాయి. ఆ ఎస్సీలు గొడవ చేస్తే అది దాడులు చేశారు, మీ మీద SC ST కేసులు నమోదైనాయి. 307 నమోదైతే మరుసటి రోజే మీ ఎఫ్ఐఆర్ లో మీ పేరు లేకుండా చేసుకున్నారు. అయ్యో అనేది కూడా పెద్ద విమర్శలు వస్తుంది, మీ పార్టీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడకూడదు. ఇట్స్ ఆన్ రికార్డ్ ఏమని చెప్తా ఉంది? రమేష్ రెడ్డి పైన SC ST కేసు పెట్టినారు, ఇట్ ఈస్ రిజిస్టర్డ్. నేను హైకోర్టులో రిలీఫ్ తీసుకున్నా.
ఓకే. ఈ రోజు కూడా నేను ముద్దాయినే. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వాళ్ళు ఒక అక్రమంగా కేసు పెట్టారని పోలీసు యంత్రాంగానికి తెలుసు, ఆ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు, మండల ప్రెసిడెంట్లకు తెలుసు, అందరికీ తెలుసు ఇది ఒక అక్రమమైన కేసు అని. ఎందుకంటే ఎస్సీ ల్యాండ్ మా భూములు మేము బ్రహ్మాండంగా ఇది ఆ రోజుల్లో ల్యాండ్ రిఫార్మ్స్ లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు మేము. మాకు ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ తో ఏం పని ఉంటుంది? నాకు ఈ రోజు కూడా అక్కర్లే. నాకు అర్థం కలే. రెడ్డప్ప గారి కుటుంబం అంటే చిన్న కుటుంబం కాదు. లక్కిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి గారు అంటేనే అదొక పెద్ద మేధావిలా చూస్తారు అంతా కూడా. రాయలసీమలో ఉన్న మేధావులు నాన్నగారు కూడా ఒకరే, అందరికి తెలుసు. కానీ ఆ రోజు నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి మీద పైచేయి సాధించాలని చూశారు, అప్పుడు కాలేదు. ఇప్పుడు మీరు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించలేకపోతున్నారు. ఎక్కడ మైనస్ జరుగుతుంది అంటారు? ఇది సహజంగా వచ్చే క్వశ్చనే కానీ మా నాన్న రాజశేఖర రెడ్డి కంటే ఓ 10-15 సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి వచ్చాడు. తెలుసు. రాజశేఖర రెడ్డి గారి టైం వచ్చేటప్పటికి ఆయన కొంత డైనమిక్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. సో ఈ డైనమిక్ పాలిటిక్స్ లో వీళ్ళు కొంత వెనకబడినారు, వయసు రీత్యా కానీ ఇంకోటి రీత్యా కానీ కొంత వెనకబడినారు వాళ్ళు. వీళ్ళంతా తెలుగుదేశంలోకి వచ్చేసినారు, కాంగ్రెస్ పార్టీలో లేరు. సో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఆ రోజు పాలిటిక్స్ అలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు పాలిటిక్స్ మారాయి కదా. మరి ఆ రాజగోపాల్ రెడ్డి గారి కుమారులుగా, రెడ్డప్ప గారి వారసులుగా మీరెందుకు మీ బ్రాండ్ చూపించుకోలేకపోతున్నారు? ఇదే ప్రశ్న నాకు చాలా మంది అడిగినారు. ఇప్పుడు ఏం బ్రాండ్ చూపించుకుంటావు? ఒక రాజకీయంగా ఈ రోజు ఎదిగిన ప్రతి ఒక్కడు కూడా అధినాయకుడిని మెప్పుతోనే ఎదగాల, లేదా మేము మా ప్రాంతానికి పరిమితమై ఉంటాం. అధినాయకుడికి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలా, ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా, మీరు చెయ్యండి నేనుండా మీ వెనకబడి మీరు పాలిటిక్స్ చేయండి అని చెప్పాలా. మేము ఏదో ఒక పంజరంలో కూర్చోబెట్టి మమ్మల్ని రాజకీయం చేయమంటే మేము రాజకీయం చేసే స్థాయిలో ఉంటామా? మా చిన్న సర్కిల్లోనే మేము ఉంటాం. ఇదే ఈ ముక్కుసూటి తనమే రమేష్ రెడ్డి గారికి పెను శాపంగా మారుతోంది అంటున్నారు. నో ప్రాబ్లం. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను శాశ్వతంగా రాజకీయాల్లో నేనే ఉంటానని కాదు. యువకులు చాలా మంది రాజకీయాల్లోకి వస్తుంటారు, చాలా మంది ఉంటారు. దీంట్లో కొంత నిజాయితీ తత్వం అన్నా మనం సమాజంలోకి తీసుకుపోకుండా పోతే ఈ రోజున్న వ్యవస్థ ఏంది? డబ్బులు ఉండేవాడికి టికెట్ ఇవ్వాలా అని చెప్పి రాజకీయ పార్టీలు ఆలోచన చేసే స్థితి. టీడీపీలో ఉండొచ్చు, వైఎస్ఆర్ లో ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఉండొచ్చు. నేను దానికి బద్ద వ్యతిరేకిని. నేను నా కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఈ రోజు కూడా మా వాళ్ళకి నేను చెప్తాను, అయ్యా మీరు నన్ను నమ్ముకొని ఉండేవాళ్ళు, నాకుతో సన్నిహిత సంబంధాలు ఉండేవాళ్ళు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, మనం డబ్బులు ఆశించకూడదు, మనం నిజాయితీగా ఉండాలా. ఆ మటుకన్నా కనీసం సమాజంలో ఒక్కొక్క ఎలక్షన్కి ఒక 5% మటుకు మనం చేంజ్ తీసుకురాగలిగితే భవిష్యత్తులో ఇంకో 10 ఎలక్షన్ల కన్నా దాన్ని పూర్తి స్థాయిలో నిజాయితీగా ప్రజలు ఓట్లేసేదానికి మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు అనేది నా తపన. మీ ఆలోచన చాలా మంచిది. ఈ మార్పు ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయితే కావాలి, మొదలైతేనే భవిష్యత్తు తరాలకు ఒక మంచి రాజకీయ నాయకుడిని చూపించగలము. అంటే గతాన్ని చూపిస్తే ఉన్నారనుకో, ఇప్పుడు మధ్యలో చూస్తే మనకి ఎవరు లేరు, కానీ భవిష్యత్తుకు మనం మంచి నాయకులు అందించవచ్చు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రమేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నీతి నిజాయితీతో ఉంటే ఆ ఖద్దరు చొక్కన్న ఒంటి మీద నిలబడుతుందా? అంటే ఇంతవరకు నన్ను నిలబెట్టింది. నేను ఏ అవినీతి పనులు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరి భూమి కబ్జా చేయలేదు. నన్ను ఇంకా నాయకుడిగానే గుర్తించినారు కదా. నా దగ్గర డబ్బున్నా లేకున్నా మీరే మా నాయకుడు అని చెప్పి గుర్తించే ప్రజలు ఉన్నారు కదా. దీనివల్లే కదా మీరు ఇలాగే ఉండిపోయారు. ఎప్పుడు 1999లోనే మీరు ఎమ్మెల్యే అసెంబ్లీలకు అడుగు పెట్టారు. మీ సోదరుడు శ్రీనివాసరెడ్డి 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన ఈరోజు టీడీపీలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. టికెట్లను డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు అప్పటికి ఇంకా టికెట్ అనౌన్స్ అయినా భార్యని అప్పుడే క్యాండిడేట్ గా కూడా ఆయన అనౌన్స్ చేయించుకోగలిగాడంటే ఆయన దూసుకుపోయినంత స్పీడ్ గా మీరు ఎందుకు దూసుకుపోయలేకపోయారు పార్టీలో? నేను చెప్పాను కదా, ఇది అధినాయకుని మా పైన ఏదైనా విశ్వాసం ఉంటే మమ్మల్ని పైకి తీసుకొని వస్తాడు. బహుశా నేను అంత కాంపిటేటివ్ మ్యాన్ కాదేమో అని చెప్పి ఆయనకు అభిప్రాయం ఉండొచ్చు. అయితే నా లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇంతే. నేను నిజాయితీగానే బతకాలనుకుంటాను. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఎవరు ఏమి చేసినా నా మనస్తత్వం ఇట్లానే ఉంటుంది. నేను ఆ ప్రాంతం అంటే నాకు ప్రేమ, ప్రాంతం పైనే నేను ఆధారపడి ఉంటాను. రాజకీయాల్లో టికెట్లు అనేది పక్కన పెట్టండి, అది పెద్ద లెక్క కూడా కాదు. మీరు నిజాయితీగానే బతకాలనుకుంటున్నారు. మీ సోదరుడు శ్రీనివాసరెడ్డి నిజాయితీగా బతకడా? నాకు సంబంధం లేని ప్రశ్న. అంతేనంటారా? ఎందుకంటే నేను ప్రోత్సహించను ఇటువంటివన్నీ ఎప్పుడు కూడా. రాజకీయాలు అదే కదా ఇబ్బంది. ఇప్పటికీ కొంతమంది సమస్యలతో మీ దగ్గరికి వస్తే మనం అధికారంలో లేం, మన పార్టీ అధికారంలో లేదు. నేను ఎప్పుడు ఆ మాట అన్నాను. మన పార్టీ అధికారంలో లేను అనే మాట నేను మాట్లాడను. వ్యవస్థలో ఉన్న లోపాలని చూపిస్తాను తప్పనిచ్చి ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఒక ఎంఆర్ఓ కరప్ట్ అయిపోయిన తర్వాత ఈ వ్యవస్థను మనము ఆపాలా, ఎట్లా చేయాలి, దీన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలని చెప్పి ఆలోచన చేస్తాను తప్ప నుంచి చేతగాని మాదిరిలో కూర్చొని. మీరు అధికారంలోకి చేస్తారని కరప్షన్ ఆపేస్తారా? 100%
నేను చెప్తున్నా కదా ఈ రోజు కూడా నా శక్తి మేరకు ప్రతి ఎలక్షన్లో ఒక 5% మటుకు నేను చేంజ్ తీసుకురావాలా అనే ఒక అభిప్రాయం నాలో ఉంది. దీని మేరకే నేను పనిచేస్తాను. మనస్ఫూర్తి చెప్పండి, ప్రతి ఎన్నికల్లో కూడా ఎన్నికల నియమావళి ప్రకారం మీరు ఖర్చు పెడుతున్నారు, అంతకుముందు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదా? లేదు, నేను మిగతా ఎప్పుడు కూడా నేను మందు బాటలకు డబ్బులు ఇను, బిర్యానీలకు డబ్బులు ఇను, నేను భోజనం ఓటుకు నోటు ఇస్తారా? ఓటుకు డబ్బులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మా వాళ్ళు. సరే మేము కూడా అదే సందర్భంలో కొంత ఖర్చు పెట్టిండొచ్చు, అయితే నాకు అంత ఇష్టంలే. మా వాళ్ళకు కూడా క్లియర్ గా చెప్తా ఉంటాను, మీరు మందు తాగరా? నేను మందు తాగుతా. మరి మీరు మందు తాగుతారు, మందు బాబులకు డబ్బులు అంటే వాళ్ళ కష్టాలు తెలుసుకోరా మీరు? డబ్బు వాళ్ళు సంపాదించుకొని తాగుతారు, అంతేనా? నా అన్నం నేను తింటా, నేను బిర్యానీ తింటా అంటే మిగతా వాళ్ళకి బిర్యానీ పెట్టాలంటే కాదు కదా. నా బిర్యానీకి సంబంధించిన డబ్బు నేను సంపాదించుకుంటా, నేను తింటా. నా మందుకు కావాల్సిన డబ్బు నేను సంపాదించుకుంటా, తింటా. నా కార్ డీజిల్ కావాల్సిన డీజిల్ నేను పోసుకుంటా, తిరుగుతా. దీనికోసం వేరే వాడిని చేయి జాతుంది కదా. కరెక్ట్. అంటే మీకోసం శ్రమించి మీకోసం జెండా పట్టేవాడికి రాత్రి ఏందో ఒక కోటర్ మందు తాగాలనిపిస్తుంది కదా, ఆడికి కోటర్ మందు ఇకపోతే ఎట్లా? మీరు నేను తాపను, ఎందుకంటే దీనివల్ల అరాచకం స్టార్ట్ అవుతుంది. ఓకే, అతను మందు దాగి ఇంట్లో పండుకుంటే తప్పు లేదు, కానీ అతను మందు దాగి ఇంకో పని చేసి వస్తే నాకే ఇబ్బంది. కాబట్టి నేను ఎన్నికల్లో కూడా మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. మందు పంపిణీ అనేది జరగకూడదు. ఓకే, మహా అంటే వాళ్ళకి ఏదైనా కావాలంటే డబ్బులు ఇచ్చేయండి, ఏమన్నా చేసుకునేవారు. ఏం కొనుక్కుంటారో, బ్యాళ్ళు కొనుక్కుంటారో, ఇంకోటి కొనుక్కుంటారో, మందు పేరు చెప్పి మటుకు డబ్బులు ఇవ్వద్దండి. ఏదైనా ఇచ్చినాము అది వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు సంబంధం. మీ ముక్కు చాలా చక్కగా ఉంది, నేను అలాగే పోతానంటే కష్టం కదా. చాలా చక్కటి ముక్కు. ఏం చేస్తాం చెప్పండి, ఈ వ్యవస్థ పైన నాకు కూడా చాలా కోపం ఉంది. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది కాబట్టి రోజు రోజుకు నేను ఎందుకు భ్రష్టు పట్టాలా, దీంట్లో నేను ఒక భాగం కాకూడదు. తప్పుకోవచ్చు కదా. 3 ఏళ్ల పాటు చాలా సైలెంట్ గా ఉన్న మీరు 2 ఏళ్ళు యాక్టివ్ అయిపోయి టికెట్ కోసం ఎందుకు వెంపర్లాట? నేనేం వెంపలాడలే, ఈ రోజు కూడా వెంపలా. టికెట్ నాదే, టీడీపీకి నేనే ఒక బాహుబలి అంటున్నారు కదా. నేను ఆ మాట ఎప్పుడు అనలే. చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇస్తారని కూడా నేను ఈ రోజు కూడా చెప్పను. ఆయన నమ్మకంతో నన్ను ఇన్ఛార్జిగా పెట్టినాడు కాబట్టి నాకున్న డ్యూటీని నేను చేస్తాను. ఆయన ఏ రోజు వద్దు నువ్వు అవసరం లేదంటే నిమిషాల్లో తప్పుకొని వెళ్ళిపోతా. అంతకు తప్పనిచ్చి నేను పోయి దీనికోసం లాబింగ్ చేయడమో లేకుంటే వాళ్ళని వీళ్ళని కలిసి మెప్పు పెట్టి నా దగ్గర ఇంతుంది, నా దగ్గర 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, మీరు నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి అడుక్కునే పరిస్థితి నాకు లేదు. నేను అడగను. అలాగే ఉండాలి మీరు. ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది, 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు కడపలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. అంటే ఎట్లా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఏం కదా. ఆ రివ్యూ మీటింగ్ లో నేను విన్నది, ఆ రోజు మీకు 4 walls మధ్య పార్టీ మీటింగ్ అది నేను విన్నది, చంద్రబాబు నాయుడు అందరూ ఈసారి మీరు మారాలి అన్నప్పుడు ఏం ఆలోచించకుండా రమేష్ రెడ్డి గారు స్ట్రైట్ గా మేము కాదు సార్ మీరు కూడా మారాలి అని అన్నారు. దాంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంది అధినాయకుడిని ఇలా అనడం ఏంటి రమేష్ రెడ్డి గారు అని. ఇప్పుడు ఏమైతుందంటే కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే, సరే మాలో ఏంటంటో రీల్స్ తిరుగుతూ ఉంటాయి, ఎందుకు ఇట్లా అయిపోయింది, మనం ఎందుకు ఓడిపోతాం. దీనికి మా దగ్గర ఉన్న కారణాలు చాలా తక్కువ. పార్టీ తీసుకుంటే డెసిషన్స్ వలన ఓడిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎప్పుడు. ఇంకొకటి ఏమవుతుందంటే, నేను మీ ద్వారా కూడా చాలామంది నాయకులకు కూడా చెప్పాలనుకుంటా, లేకపోతే పార్టీ అధినేతలకు కూడా చెప్పాలనుకుంటా, ఎవరికైనా సరే కార్డియల్ రిలేషన్స్ లేకుండా నియంత్రిత పోకళ్ళలో పోతే దీనివలన సమాజానికి నష్టము, వ్యక్తికి లాభం. నేను దానికి వ్యతిరేకి. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ప్రతి ఒక్కరిని ఒపీనియన్ కూడా మనం తీసుకొని ఈ సమాజంలో మార్పులు తీసుకురావాలి. ఈరోజు నా కాన్స్టిట్యున్సీ నుంచి పొద్దున్నే నా దగ్గరకు వచ్చిన వాళ్ళది నేను వినకుండా, నేను కూడా పైన ఒక పెద్ద రాజకీయ నాయకుడి మాదిరి ఎవరికి ఆడియన్స్ ఇవ్వకుండానే వెళ్ళిపోతా వచ్చినా వినకుండా విన్నట్టు లేకుండా వాళ్ళది పరిగణలోకి తీసుకోకుండా పోతే మెసేజ్ ఏమిస్తాం మనం? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థను ఇలా ఒక నెగటివ్ దీంట్లోకి తీసుకుపోతాం చెప్పండి. మనం వినాలా, ప్రతి ఒక్కరి మాట వినాలా, మంచిని తీసుకోవాలా, మంచి అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకురావాలనేది నా ఒపీనియన్. నేను కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేను నిజంగా నాకు కొంత అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నిర్ణయంతో రైతులకు 1,50,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని, ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వీళ్ళంతా లేదు సార్ అంత అమౌంట్ మనం యాడ్ చేస్తాము, లోటు ఉండే రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో మీరు ఒకటేసారి 1,50,000 అంటే ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు, ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఎక్కడి నుంచి తెస్తారు, ఇప్పటికే అప్పుల పాలైంది రాష్ట్రము అని అంటే ఆయన బ్లంట్గా నథింగ్ డూయింగ్, మనం ఇవ్వాల్సిందే రైతులు కాకి ఎవరికి ఇవ్వాలని. అందరూ కూడా 75,000 చేస్తాంలే సార్ చాలు, లేదు 1,00,000 రూపాయల వరకన్నా చేద్దాము అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన వినలే, 1,50,000 వరకు చేయాలన్నాడు. ఆయన కష్టపడి ఎట్లో ఒకట్లా దాన్ని ఇవ్వాలనే ప్రయత్నమే చేసినాడు. అక్కడ ఒక చిన్న
ఒక గ్యాప్ ఎక్కడొచ్చిందంటే మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారంటే 50,000 వరకు రుణమాఫీ అట్ ఎ టైం చేసినాడు. దాంట్లో సపోజ్ 70 లక్షల మంది రైతులు ఉంటే దీంట్లోనే ఒక 40 లక్షల మంది రైతులు ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే 49,999 రూపాయల వరకు మాఫీ అయ్యి ₹1 కోసం 5 కంతులు వచ్చినాయి. మీకు ఇది అర్థమై ఉంటుంది. 50,000 తీసుకునే రైతులకు అందరికీ 5 కంతులు వచ్చినాయి. ఈ 49,999 రూపాయలు మట్టుకు తీసుకున్న లోపల తీసుకున్న వాళ్ళకి మట్టుకు మాఫీ అయింది. సో ఇవి 5 కంతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే ఓకే. దీనివల్ల ఏమైంది, మేము అనుకున్నది సాధించలేకపోయినాం, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినాము. ఇది ఒక తప్పు. ఇది మనం ఎందుకు కానీ రివ్యూ చేసుకోలేకపోయినాము. ఆ తర్వాత 75,000 వరకు సెకండ్ ఫేజ్లో పోయిండొచ్చు, 1,00,000 వరకు థర్డ్ ఫేజ్లో పోయిండొచ్చు, 1,50,000 పైన ఓకే అందరూ పెద్ద షావుకారులు రైతులే ఉంటారు కాబట్టి అది అంత నిదానంగా జరిగిన పెద్ద ఉండు. అంటే మైలేజ్ రాకపోయినా మనకు ఎక్కడో ఎంత రాకపోయినా మీరు అధినాయకుడు నేరుగా మేము కాదు సార్ మీరు కూడా మారాలి అని అంటే అధినాయకుడు బాధపడతారు. అయితే ఇప్పుడు తండ్రి బిడ్డలకు ఉండే సంబంధాలు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని అంటారు, మేమే కాదులే మీరు కూడా మారితే బాగుంటుందిలే అని మేము అంటాం. వాళ్ళకి కోపం ఉంటుంది, మేము ఎంత పెద్దోళ్ళమో మమ్మల్ని మాట అంటావా అని కూడా. తండ్రి స్థానంలో బాబు గారు అంటే బాధపడ్డా. ఎవరినైనా మనం తప్పుడు ఉద్దేశం మనసులో పెట్టుకోను, లేకుంటే మా నాయకుడిని మనం అట్లా మాట్లాడాలా అని ఒక వేరే ఉద్దేశం ఉండి మాట్లాడితే తప్పు. కానీ స్పాంటేనియస్ గా కొన్నిసార్లు కొన్ని వస్తాయి. ఇది మనసులో పెట్టుకోవచ్చు కావచ్చు, మీ ముక్కుసూటితనం కావచ్చు, మనసులోని భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచే అభిప్రాయం కావచ్చును. కానీ ఒక్కొక్కసారి ఇది బూమరాంగ్ అవుతుంది కదా, అది నాకు వ్యక్తిగతంగా నష్టము. మరి నష్టం అని తెలిసిన ఎందుకు అలా? ఇప్పుడు ఇది స్పాంటేనియస్ గా వచ్చేటివి, ఒక ఏదో ఒకటి లోపల మనసు పెట్టుకొని మాట్లాడే విధానం కాదు అది. కొన్నిసార్లు స్పాంటేనియస్ గా వస్తాయి. తమ్ముడు ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చిన 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన తమ్ముడుకి ఉన్నంత లౌక్యం రాజకీయాలు అన్నకెందుకు లేకపోయింది? ఏమబ్బా, నా కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఈ రోజు కూడా నన్నే విశ్వసిస్తారు. అంతేనా? ఎందుకంటే నా నిజాయితీ, నా ముక్కు సూటితనము, నేను వాళ్ళు ఏదైనా అడిగితే ఇది తప్పు, ఇది జరగదు, మీరు దీన్ని ఆశించాల్సిన పని లేదని అప్పటికప్పుడే డిసైడ్ చేసి చెప్తా. నేను ఎలాంటిది ఎంకరేజ్ చేయను, వాళ్ళను చెప్పులు అరిగేదాకా తిప్పించుకోను. ఇది నా మనస్తత్వం. అందుకేనేమో నేను ఇన్ని సంవత్సరాలుగా పోటీ చేస్తానే నా వెనక జనం ఉండారంటే నా నిజాయితీ. మా ప్రాంతం రాయచోట్ల మీకు జనం ఉన్నారా? నాకు లేకుంటే నన్ను ఎవడు ఆదరిస్తాడు చెప్పండి. ఇప్పుడు మీరు పూర్వపు లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం, మీరు లక్కిరెడ్డిపల్లిలో ఉండేవారు, మీరు ఇల్లు కూడా అక్కడే. కానీ పునర్విభజనలో రాయచోటి అయిన తర్వాత రాయచోటికి వచ్చారు కదా. రాయచోటిలో మీకంటూ అప్పటికే పాల్గొండ వర్గం ఆడ మండిపల్లి వర్గము అనేది ఉండింది. గడికోట గారికి కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారికి ఒక వర్గం అంటే ఏర్పడింది. తర్వాత ఆయన ముందు దానికి లేదు, రాజశేఖర రెడ్డి గారి వర్గమే ఉండింది అక్కడ. గడికోట కుటుంబానికి ఒక వర్గం లేదు అక్కడ, క్యాడర్ లేదు. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి 2009, 2012, 14 ఇప్పుడు అయ్యాడు కాబట్టి ఆయనకు ఒక వర్గం అంటూ ఏర్పడింది. మరి రమేష్ రెడ్డి గారు కూడా శ్రీకాంత్ రెడ్డి లాగానే ఇక్కడికి వచ్చారు కదా. మీకంటే ఒక ప్రత్యేకమైన వర్గం, ఒక క్యాడర్ని తయారు చేసుకున్నారు మీరు ఇక్కడ. 100% ఉంది కదా, ఉందా? దాంట్లో డౌట్ ఏముంది? అంటే ఇది టీడీపీ వర్గం అనుకోవచ్చా, రమేష్ రెడ్డి గారికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వర్గం అనుకోవచ్చా? ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నాను కాబట్టి, టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి టీడీపీ వర్గం నాదే, అది నా పేరుతోనే ఉండే వర్గమే, దాంట్లో డౌట్ ఏముంది? ఇప్పుడు అట్లా తీసుకుంటే రాంప్రసాద్ రెడ్డి ఉన్నాడు పార్టీలో, ద్వారకనాథ్ రెడ్డి ఉన్నారు, మీరు ఇంతమంది ఉన్నారు కదా, అందరికీ వర్తిస్తుంది కదా. అది అందరికీ వర్తిస్తుంది, వాళ్ళకు ఉంటారు. మీకోసం జెండా పార్టీ, మీరు ఎటుపోతే అటువైపు నడిచే వాళ్ళు, మీ మాటే శిరోధార్యంగా నిలిచే క్యాడర్, అంత బలమైన క్యాడర్ మీకోసము ఎంతకైనా పోరాడే క్యాడర్ ఉందా? నాకు సంపూర్ణమైన నమ్మకము మా నాయకుల పైన. వాళ్ళకు 100% నా మీద నమ్మకంతోనే నాతో ఉన్నారు ఇన్ని రోజులు పొడుగునా. ఈ రోజుకు 2-3 సంవత్సరాల నుంచి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, ఇటీవల ద్వారకనాథ్ రెడ్డి వచ్చారు. ఎవరు ఎక్కడ ఉన్నా నన్ను నమ్ముకున్న వాళ్ళు నా దగ్గరే ఉంటారు. పాలకొండరాయుడు ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన దగ్గరే ఉన్నారు. పాలకొండరాయుడు గారిని రాజకీయ జనతా పార్టీలో ఉన్నాడు, జనతా పార్టీలోనే ఆయనకు టికెట్ ఇప్పించి తెచ్చినాం. ఓకే, ఆదినారాయణ రెడ్డి గారు మా ఫాదరు ఇద్దరు కలిసి ఆయన క్యాండిడేట్ గా పెట్టి. మరి ఆ కుటుంబం ఈ రోజు మీకు అండగా లేదు కదా? మళ్ళీ ఎవరు చెప్పినారు? ప్రసాద్ గారికి మీకు గ్యాప్ ఉంది కదా, 2 ఎలక్షన్లు నాకే చేసినాడు ఆయన, చేయలేదు. ఆయనకి మాకు గ్యాప్ ఉంటే రోజు మాట్లాడుకుంటాం. సుభాష్ ప్రసాద్ కి మీకు గ్యాప్ లేదంటారా? ఏం లేదు, ఎప్పుడు రోజు మాట్లాడుకుంటాం. మరి ఆ కుటుంబం నుంచి ఈసారి ఎంపీ క్యాండిడేట్ గా ఉండబోతున్నారు, మీరు ఎమ్మెల్యే అయితే ఎలా ఉండబోతుంది? అది బ్రహ్మాండంగా ఉంటుంది అని మాకు మొదటి నుంచి తెలుసు. అది యాక్చువల్గా ఏంటంటే సుబ్రహ్మణ్యం కానీ ప్రసాద్ కానీ ఎంపీగా నిలబడినప్పుడు, నేను ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు అది 100% తెలుగుదేశం పార్టీకి వచ్చే సీటు అని తెలుసు నాకు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. రాజంపేట ఎంపీ సీట్ టీడీపీ అంటారు ఈసారి?
100% టీడీపీకి వచ్చే అవకాశాలు. వచ్చే అవకాశాలు మాత్రమే కదా, చూద్దాం అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది. ఆశాజీవులు, మనిషి ఆశాజీవి, తప్పదనమాట. టీడీపీలో ముందు నుంచి మీరే ఉన్నారు అక్కడ, ఓకే, పార్టీని నమ్ముకొని ఉన్నారు. సరే, పార్టీ అధినాయకునితో ఎలా మాట్లాడినా, మీ మనసులోని భావాలను ఎంత స్వేచ్ఛగా వ్యక్తపరిచినా పార్టీని నమ్ముకొని అయితే నిజాయితీగా ఉన్నారు, అది ఎవరు కాదనలేదు. టీడీపీలోకి మధ్యలో వైసీపీ నుంచి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఇటువైపు వచ్చేటప్పుడు కానీ, ద్వారకనాథ్ రెడ్డి గారు గడ్డికోట ద్వారకనాథ్ ఇటువైపు వచ్చేటప్పుడు ఎందుకు మీరు అడ్డుకోలేకపోయారు వాళ్ళని? వాళ్ళు వస్తే నాకు సౌతిపోరు తప్పదు, సౌతిపోరు ఉంటే ఇబ్బంది కదా అని ఎందుకు ఈ రోజు వాళ్ళు పోటీలో ఉన్నారు కదా మీకు? లే ఒకటి పోటీతత్వం ఉండడం మంచిదే, ఉన్ని నేను కాదంటే నేనేం ఒక నియంత్రణ కాదు, నేను ఎవరిని నిరోధించే పరిస్థితులు కూడా ఉండవు. పార్టీ ఎవరినైనా సరే తీసుకోవాలా చేర్చుకోవాలా అనేటప్పుడు ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేస్తాం. సరే, నిర్ణయ అధికారాలన్నీ పార్టీ అధినేతకు ఉంటాయి, మాకేముండవు కదా. ఇప్పుడు వాళ్ళల్లో నాకంటే మెరుగైన వాళ్ళు వీళ్ళు అని భావించి వీళ్ళైతే గెలుస్తారు నేనైతే ఓడిపోతాను అని ఆయన అనుకునేటప్పుడు నాకు ఇవ్వడు కదా, వాళ్ళకే ఎవరికోరికి ఇస్తాడు. వాళ్ళకిస్తే రమేష్ రెడ్డి గారు సహకరిస్తారా? ఆ సందర్భము వచ్చినప్పుడు మా నాయకుడు మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్న సమస్యలను సార్ట్అవుట్ చేసుకుంటాము, తప్పనిసరిగా సహకరిస్తాం. ఖచ్చితంగా. ఒకవేళ మీకు టికెట్ వచ్చి వాళ్ళు సహకరించకపోతే? సహకరించే దానికోసమే కదా ఈ పార్టీలో చేరింది. వాళ్ళు టికెట్లు ఆశించి చేరారు. ద్వారకనాథ్ రెడ్డి అయినా రాంప్రసాద్ రెడ్డి అయినా టికెట్లు ఆశించే వాళ్ళు పార్టీలోకి వచ్చారు. టికెట్లకు ఆశించకపోతే వాళ్ళ అధికార పార్టీని వదిలిపెట్టుకుని రాంప్రసాద్ రెడ్డి ఎందుకు వస్తాడు యువతలకి? రాంప్రసాద్ రెడ్డి టికెట్ ఆశించి వచ్చినాడు అనేది అతను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన టికెట్ ఆశించి వచ్చింటే ఈ వేళకే ఆయన డిక్లేర్ చేసిండాలి, ఏం పెద్ద ఇంకా 50-60 రోజులు ఉంది. అదే కదా టీడీపీలో వచ్చిన ఇబ్బంది, అది కదా చివరి వరకు క్యాండిడేట్లను అనౌన్స్ చేయకోకుండా పెట్టడమే పెద్ద ఇబ్బందికరం కదా పార్టీలో. ఇప్పుడు కాన్స్టిట్యున్సీని టోటల్గా ఇంతవరకు గత లాస్ట్ 2.5 years నుంచి నేనే డోర్ టు డోర్ కూడా తిరిగిన వ్యక్తిని. ఓకే, అంటే పార్టీ జెండా మోసుకోనో లేకుంటే పార్టీ పాంప్లెట్ దగ్గర పెట్టుకొని మా నాయకుడిని లోపలేసినప్పుడు కానీ ఇంకోటి కానీ అంతకుముందు ఎన్నో ప్రోగ్రాంలు పెట్టినప్పుడు కానీ నేనే పర్సనల్గా డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు ఈ పార్టీ మేము ఉండాము. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 2 ఏళ్లలోనే ఎందుకు తిరగాల్సి వచ్చింది? 3 ఏళ్ళ గ్యాప్ ఎక్కడ వచ్చింది? రాలేదు కదా, పెద్దగా సైలెంట్గా ఉన్నారు కదా 2019 తర్వాత. మీరు 19 తర్వాత కోవిడ్ తర్వాత పంచాయతీ ఎలక్షన్ తర్వాత నేనే యాక్టివ్గా ఉన్నాను. రాంప్రసాద్ రెడ్డి టికెట్ ఆశించారు, అధికార పార్టీని వదులుకొని మరి టీడీపీలోకి వచ్చారు కదా. ఇప్పుడు నువ్వు అధికార పార్టీ నుంచి వదులుకొని వచ్చినావు అనేది అది నీ వ్యక్తిగత విషయం. నువ్వు ఎందుకు వచ్చినావు, అక్కడి నుంచి ఏం ఆశించి ఇక్కడికి వచ్చినావు, టికెట్ ఆశించి అక్కడ ఏమి నీకు రాలేదు అనేది నువ్వు బేరీజ్ చేసుకొని నువ్వు చూసుకోవాల్సిందే తప్పనిచ్చి తెలుగుదేశం పార్టీలో చేరతామంటే ఎవడైనా చేసుకుంటారు. ఓకే, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, అంటే మొత్తం 4 సార్లు ఓడిపోయి ఒక రికార్డ్ అయితే ఉంది మీ మీద, వరుసగా ఓడిపోయిన వ్యక్తిగా. ఈసారి టికెట్ వస్తే ఖచ్చితంగా నేను గెలుస్తాను, నేను గెలిచి ఆ రికార్డుని తొలగించుకుంటాను అని ఏమైనా భావిస్తున్నారా? 100%. ఎందుకంటే ఈరోజు కాన్స్టిట్యున్సీలో నా పైన ఎటువంటి నమ్మకం ఉందంటే రమేష్ రెడ్డికి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో ఓటేయాలా. జగన్మోహన్ రెడ్డిని పోయినసారి ఎట్లా అయ్యో పాపం ఓట్లు వేయాలనుకున్నారో నా మీద కూడా అంతే సింపతి స్టార్ట్ అయింది. సింపతితో గెలుస్తారా మీ పైన నమ్మకంతో? అంటే పార్టీ గాలిలో, టీడీపీ పార్టీ గాలి వచ్చింది కాబట్టి గాలిలో గెలిచిపోతారా, రమేష్ రెడ్డి గారి యొక్క చరిష్మాతో గెలుస్తారా? ఇప్పుడు ఏ రోజు మీరు అనుకున్నట్లు గాలులు ఎప్పుడు ఉండవు, ఎక్కడ ఉండవు, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ప్రతి ఎలక్షన్కి ఒక గాలి రాదు. రాయచోటి కాన్స్టిట్యున్సీ అన్ని గాలులకు భిన్నమైంది. ఓకే, దాంట్లో ఉన్న ప్రజలు కూడా చాలా మేధస్సుతో ఓటేసేవాళ్ళే. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యామోహంతో ఓటు వేసినారు తప్పనిచ్చి 3 ఎలక్షన్స్లో, అందుకని ఓడిపోయినాం తప్పనిచ్చి. జగన్మోహన్ రెడ్డి పైన ఉండే వ్యామోహం పూర్తి స్థాయిలో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎక్కడ లేదు. ఇప్పుడు న్యూట్రల్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని చూసినారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినారు ప్రజలు. సరే, వీళ్ళు ఈయన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసిన తర్వాత బేరీజ్ వేసుకొని ఓటేసే శక్తి సామర్థ్యం రాయచోటి కాన్స్టిట్యున్సీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు కంటే పెద్ద వేవ్ లేదు కదా. 83లో పాల్గొన్నాడు, ఇండిపెండెంట్ గెలిచినాడు. 94లో ఎన్టీ రామారావుది పెద్ద వేవ్ కదా, 240 సీట్లు ఎన్నో వచ్చినాయి, పాల్గొన్నాడు, ఓడిపోతాడు. ప్రజలు అక్కడ ఓట్లు వేసేవాళ్ళు చాలా డిఫరెంట్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. గాలికి గెలిచేది ఏం లేదు. వ్యక్తికి ఓటు వేసేదానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు ఆ ప్రిఫరెన్స్ మీకుందా? ఎస్, 100% తెలుగుదేశం అభ్యర్థిగా 100% గెలుస్తారు. రమేష్ రెడ్డి గారు గెలుస్తారు.
ఎలా అంటే ఇప్పుడు తీసుకుంటే ఒకవేళ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారే బరిలో దిగితే మీకు ఎలా అనుకూలిస్తుంది? ఎందుకంటే గతంలో రాయచోటిని నేను కూడా పనిచేశాను. గత రాయచోటిని తీసుకుంటే ఒకలా ఉంది, ఇప్పుడు రాయచోటిని తీసుకుంటే ఒక అద్భుతమైన సిటీగా రూపాంతరం చెందిపోయింది. ఎక్కడ చూసినా మొత్తం అంటే ఖాళీ స్థలాలు లేకుండా మొత్తం భవంతులు. ఎక్కడ మదనపల్లి వాళ్ళు ఒక పక్క ఉద్యమం చేస్తున్నారు, జిల్లా కేంద్రం అన్నమయ్య జిల్లా కేంద్రం మాకు కావాలని. అన్నమయ్య జిల్లా కేంద్రం అంటే రాజంపేటకు జిల్లా కేంద్రంగా ఇవ్వాలా, రాజంపేటని కాదని మదనపల్లిని కాదని రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయించి మొత్తం ఊరినంతా కూడా అభివృద్ధి చేశారు శ్రీకాంత్ రెడ్డి గారు అనేది ఆయన మీద ఉన్న భావన అక్కడి ప్రజలకు. మరి ఇంత బలంగా పాతుకుపోయిన శ్రీకాంత్ రెడ్డిని కాదని ప్రజలు మీకెందుకు ఓట్లేస్తారు అంటే? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ భౌగోళిక పరిస్థితులు ఒకసారి మీరు చూడండి. రాయచోటి సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా. శ్రీకాంత్ రెడ్డి గారి గొప్పతనం కాదు అది అక్కడికి రావడం. ఇట్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా. రాయచోటు నుంచి రాజంపేటకు, కోడూరుకు, రాయచోటు నుంచి మదనపల్లెకు, పీలేరుకు, పుంగనూరుకు సేమ్ డిస్టెన్సెస్. కోడూరుకి 80 కిలోమీటర్లు అయితే పుంగనూరుకి 80 కిలోమీటర్లు. నీకు ఇంకా మిగతా ఎక్కడ పెట్టినా కూడా మైలేజ్ విపరీతంగా పెరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ కూడా కష్టమవుతుంది. రాయచోటే సెంట్రల్ లొకేటెడ్ ప్లేసు, దాన్నే సెలెక్ట్ చేసినారు, దాంట్లో తప్పేం లేదు. రాజంపేట ఎస్ట్వైల్ సబ్ డివిజన్ కావచ్చు, మదనపల్లి ఎస్ట్వైల్ సబ్ డివిజన్ కావచ్చు, ఇవి రెండింటికన్నా ఇది సెంట్రల్ లొకేటెడ్, అందుకే ఇచ్చారంటారా? అందుకనే అక్కడికి వచ్చింది. శ్రీకాంత్ గారి గొప్పతనం శ్రీకాంత్ గారి గొప్పతనం కాదు, ఇంకోటి గొప్పతనం. రోడ్స్ కానీ మొత్తం సిటీ డెవలప్మెంట్ కానీ సిటీని మొత్తం అప్లిఫ్ట్ చేసేసారు కదా ఆయన అని ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు భావించాలి. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఒక డిఎస్పీ ఆఫీస్ కడితే దానివల్ల అన్నం దొరుకుతుందా? లేకుండా పోతే ఏదో ఒక పోలీసు ఇదేది స్టేట్ గెస్ట్ హౌస్ ఒకటి కడితే అవుతుందా? పోళ్లకు వైసీపీ రంగులు వేసుకొని జిగిల్ అని రాత్రిపూట వెలిగిస్తే అది పెద్ద సిటీ అవుతుందా? వాట్ హ్యాపెన్ టు యువర్ డ్రైనేజ్? 3,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్లో శంకుస్థాపన చేస్తే ఈ 3,000 కోట్లలో ఎంత మీరు ఖర్చు పెట్టినారు? ఏమైపోయినాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ? ఎక్కడ ఇవన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి? నేనేదో రంగులు కొట్టినా, నేను స్కూళ్ళకు రంగులు కొట్టినా, 4 బెంచీలు కొత్త చేసినా, లేకుండా పోతే కొత్తగా సచివాలయాలు కట్టినా, ఇది కాదు ప్రజలకు కావాల్సింది. పేదరిక నిర్మూలన ప్రజలకు కావాలి. పేదరిక నిర్మూలన చేయగలగాలి. కానీ ఏదో ప్రోగ్రాం వచ్చింది, హాస్పిటల్కి రంగులు కొట్టాం, ఇంకోటి కొట్టామని చెప్పుకుంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. నాకు తెలిసి రాయచోట్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు 100%. ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కాదు ఇది. నాయకులు ఏదో వాళ్ళు ఫోకస్ చేసుకునే దానికోసం చేసుకున్న అభివృద్ధి లేవు. కానీ చెప్పుకునే దానికి ఒకటి 4 ఉండాలి. కాబట్టి డిఎస్పీ ఆఫీస్ కట్టినారంట, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కట్టినారంట, స్టేట్ గెస్ట్ హౌస్ కట్టినారంట. కలెక్టరేట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరి హయాంలో కలెక్టరేట్ కట్టినారు? ఇప్పుడున్న ఎస్పీ దేంట్లో ఉన్నాడు? ఇవన్నీ ఈ గవర్నమెంట్ కట్టిందా? గతంలో ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్లోనే అందరూ ఉన్నారు. సిటీ బాగా డెవలప్ అయింది, టౌన్ బాగా డెవలప్ అయింది. ఎక్కడ డెవలప్ కాలే. డ్రైనేజ్ ఎక్కడుండే డ్రైనేజ్ అక్కడే ఉంది. ఆ మురికి కాలువలు అట్లే ఉన్నాయి. వర్షాకాలం వస్తే అంత భయంకరమైన పరిస్థితి ఆ కొత్తపల్లి ఏరియాలో ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. దోమల బెడద అట్లే ఉంది. మున్సిపాలిటీ పనిచేయదు. 3 సార్లు మున్సిపాలిటీ వాళ్ళ చేతుల్లో ఉంది. 15 సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషనే వాళ్ళ చేతుల్లో ఉంది. అక్కడ ఎన్ని రోడ్లు వేసినారు? ఇప్పుడు ఎలక్షన్ కోసమని 4 రోడ్లు వేస్తుంటారు. తప్పనిచ్చి ఏం అభివృద్ధి లేదు అక్కడ. చాలా దౌర్భాగ్యమైన స్థితిలో అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఆ పరిస్థితిని మీరు మారుస్తారా? 100% మేము మార్చాలనే ప్రయత్నమే కదా. ఇప్పుడు నా లైఫ్ అంతా కూడా ఏదో ఒకరు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మేము పనిచేస్తూ వచ్చినాం. సరే, మీకు టికెట్ వచ్చి మీరు ఎమ్మెల్యే అయ్యి మీ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పరిస్థితిని మారుస్తారు. ఒకవేళ మీకు టికెట్ కాకుండా రాంప్రసాద్ రెడ్డికో ద్వారకాంత్కో టికెట్ వచ్చి వాళ్ళు ఓడినా గెలిచినా మీ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే నిబద్ధతతో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాయచోటి ముఖ చిత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు మీరు కృషి చేస్తారా? 100% చేయాల్సిందే కదా. ఓకే. ఇప్పుడు మేము నాకు టికెట్ ఇవ్వలేదు నేను కాబట్టి నేను ఎందుకు ఉండాలి అని నేను ఆ పార్టీలో ఉన్నంత వరకు 100% ఆ ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఆ పార్టీలో ఉన్నంత వరకు అంటే ఏమైనా సైడ్ చూపులు ఉన్నాయా? నాకు ఈ చూపు ఆ చూపు ఏముండదు. కాకపోతే ఇప్పుడు ఒకటి, మీరు నన్ను నాపైన నమ్మకం ఉండి నాపైన విశ్వాసం ఉండి మీరు ఉండాలా, మీరు పనిచేయాలా అని మీరు ఆలోచన చేసినంత వరకు నేను మీతోనే ఉంటాను. ఓకే. మీకు అవసరం లేదు అనేటప్పటికీ నేను ఏమైనా స్వచ్ఛందంగా ఏదైనా బతికేదానికి ఒక ఆలోచన చేస్తా. అంటే నాకు ఎంతసేపు కూడా ఆ ప్రాంత అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధిలో నేను చేయగలిగేది ఎక్కడన్నా వ్యక్తిగతంగా ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే చేసే ప్రయత్నాలు చేసుకుంటా. సరే, నేను మీకు మొట్టమొదటి చెప్పిన ఆ ప్రాంతం అంటే నాకు ప్రాణం. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రాంతం మీదనే
ఆలోచన చేస్తాను. ఇంత ఇంత నిబద్ధత ఉంది, ఇంత నిజాయితీగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిపై ఒక ఆరోపణ వస్తుంది, అది కూడా నాకు తెలిసినది. ఆరోపణ అడుగుతున్న ఫైనల్ ప్రశ్న ఇది. అంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, కుటుంబానికి ఒకటే టికెట్, 2 టికెట్లు కుదరవని. ఈ నేపథ్యంలో తీసుకుంటే ఆల్రెడీ మీ కుటుంబం నుంచి మీ మర్దాల్ గారు కడప నుంచి పోటీ చేయబోతున్నారు, అనౌన్స్ కూడా చేసేసారనమాట. అలాంటప్పుడు రమేష్ రెడ్డి గారి టికెట్ ఇబ్బంది అనేసి రమేష్ రెడ్డి గారు ఒకటే చేస్తున్నారు, అలంకాన్పల్లి లక్ష్మిరెడ్డిని, పుత్తా నరసింహారెడ్డిని, కడపలో ఉన్న అమీర్ బాబును, సుధాకర్ ఆదర్ని, వీళ్ళందరినీ ఎగదోసి పార్టీలోకి ఎందుకు, ఆడామకు టికెట్ ఎందుకు, ఆడ చాలా బలమైన పోటీ ఉంటుంది, ఒక మహిళకు టికెట్ అవసరమా అనే విధంగా అధిష్టానానికి సంకేతాలు పంపించేలా మీరు వాళ్ళని ఒత్తిడి తెచ్చి ఒక కుట్ర చేస్తున్నారనే ఆరోపణ బలంగా ఉంది. ఇప్పుడు నా మనస్తత్వం మీకు బాగా తెలుసు. ఆ ప్రాంతం అందుకే ఇప్పుడు ఆరోపణ నా వరకు వచ్చింది. అదే ఆ ప్రాంత ప్రజలకు తెలుసు, మా అధినాయకునికి తెలుసు. నేను చెప్పదలుచుకుంటే సెకండ్కి పోయి మీరు చేసే తప్పు ఇవ్వద్దండి అనే చెప్తా. ఓకే, పార్టీ డెసిషన్ తీసుకొని ఆమెను ఇన్ఛార్జిగా పెట్టింది, నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టింది. కుటుంబానికి 1 ఇస్తారా, 2 ఇస్తారా, వాళ్ళ అవసరం ఏంటి, గెలిచే వాళ్ళకి ఇవ్వాలనుకుంటారా, లేకుంటే కుటుంబంలో 1 ఇచ్చి సాటిస్ఫై చేయాలనుకుంటుందా? ఈ పారామీటర్స్ అన్నీ చూడాల్సింది అధినాయకుడు. గెలిచేవాడికి టికెట్ ఇచ్చి వాడు గెలిస్తే అసెంబ్లీలో 1 సీటు పెరుగుతుంది. ఎవరికో ఒకరికి 1 సీట్ ఇచ్చి అది ఏదో నేను ఇచ్చినానులే మీ కుటుంబానికి సరిపోయింది మీ లెక్క అని అనుకుంటే ఎస్, దానికి సమాధానం వాళ్ళే చెప్పాలా. ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళే చూసుకోవాలి. ఆల్రెడీ రామప్రసాద్ రెడ్డి గారు హామీ ఇచ్చారంట కదా పార్టీ. తెలియదు నాకు, నా దగ్గర అయితే ఎప్పుడు పార్టీ మేము పలానా వాళ్ళకి హామీ ఇచ్చినామని ఇంతవరకు చెప్పలే. చెప్పింటే బాగుండు అని అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే పిల్లోళ్ళు పైకి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎవరికి మనము ఇప్పుడు నేనే ఒక అడ్డుగోడ మాదిరి వాళ్ళకు ఉండానని వాళ్ళ భావన ఉంటుంది. పార్టీ డెసిషన్ వెళ్ళిన అడ్వాన్స్ తీసుకుని ఉంటే సంతోషపడేవాళ్ళం. పార్టీ నిర్ణయం ఏదైనా మీరు హ్యాపీగా స్వీకరిస్తారు, పార్టీ కోసం పార్టీకే చెప్పి మీరు నన్ను ఇన్ఛార్జిగా తీసేయాలనుకుంటే ఈ క్షణమైనా తీసేయచ్చు, కొత్త వాడికి ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. మీరు తీసుకునే డెసిషన్ మీరు తీసుకోండి. జనసేనతో పొత్తు మీకు బలమా బలహీనమా? జనసేనతో పొత్తు ఎప్పటికీ బలమే, బలహీనత ఉండదు. మరి బీజేపీతో పొత్తు కోసం కూడా అల్లూరు చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళారు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. పార్టీ నిర్ణయాలు అవి వాళ్ళు తీసుకుంటే నిర్ణయం. మరి బీజేపీతో కలిసి మీకు రాయచోట్ల మైనార్టీ ఓట్లు మైనస్ కావంటారా? నేను కన్విన్స్ చేసుకోగలను అన్న శక్తి నాకుంది. ఎందుకంటే నా పైన అచంచలమైన విశ్వాసం మైనార్టీ ప్రజలకు అక్కడ ఉంది. బీజేపీతో మీ పార్టీ పొత్తు పెట్టుకున్నా మైనార్టీ ఓట్లు మీరు రాబట్టుకోగలరు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను వాళ్ళకు న్యాయమైన పరిస్థితుల్లో వాళ్ళకు అండగా నిలిచిన, అన్యాయానికి నిలవలే. ఏదో చిన్నది జరిగితే వాళ్ళపైన కేసులన్నీ పెట్టినారు, ఇది తప్పని చెప్పి ఆ రోజు వాళ్ళకి అండగా నిలబడినాను. కొన్ని విషయాల్లో ప్రతిసారి వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కూడా నేను అండగా ఉంటా. వాళ్ళకి నా పైన ఒక నమ్మకం, మొదటి నుంచి కూడా ఒక నమ్మకం. లేదు ఇతను నిజాయితీగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, సమాజంలో అందరినీ సమానంగా చూస్తాడనే ఒక నమ్మకంతోనే వాళ్ళు ఉంటారు. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పోవచ్చు, బీజేపీతో పొత్తు లేని వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి పొత్తులో ఉన్నట్టే ఇప్పటి వరకు ఎన్ఆర్సీలో కానీ ఇంకోటి కానీ ఎక్కడైతే ఓటేయాలనో అక్కడల్లా వైసీపీ ఎంపీలు అందరూ పోయి ఓటేసి వచ్చారు, బీజేపీకి సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు. బయట నుంచి ఇచ్చినామని చెప్పుకుంటారు, లోపల నుంచి మేము ఇచ్చినామని వీళ్ళు చెప్పుకోవచ్చు. అంత మాత్రాన ఆ ప్రాంత ప్రజలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోదు. వాళ్ళకు 100% ఈ ప్రభుత్వము అండగా ఉంటుంది. వాళ్ళకున్న సమస్యలు కూడా తీర్చేదానికి మేము సిద్ధంగానే ఉండం. దాంట్లో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండవు. ఎందుకంటే బీజేపీతో పోయినాం కాబట్టి ఇది హిందువులకు సంబంధించిన పార్టీ అనేది ఎక్కడా ఉండదు. మాది సెక్యులర్ పార్టీ. ఓకే, ఫైనల్గా ఒకటే ప్రశ్న. అవతల ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బరిలో ఉంటారు. మరి పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి యొక్క బలాన్ని ఢీకొట్టగలడు అనేసి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని మీ పార్టీ ఇప్పటికే ప్రకటించేసింది కదా. మరి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడానికి మీరు ఎలా చూస్తున్నారు? అంటే మిథున్ రెడ్డిని ఢీకొట్టగల శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నారని భావిస్తున్నారు మీరు? 100% ఉంటాయి. ఎందుకంటే 1994లో పాల్గొనరాడు గారు, 94 కాదు 84లోనే ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అక్కడున్న సామాజిక వర్గ పరిస్థితులను ఒకసారి చూస్తే బలిజ కమ్యూనిటీకి సంబంధించి ఈయనకు ఆ కమ్యూనిటీలో కొంచెం పట్టుంది. మదనపల్లి కానీ, తంబళ్ళపల్లి కానీ, రాయచోటి కానీ, రాజంపేట కానీ, కోడూరు కానీ, పీలేరు కానీ ఈ ఏరియాల్లో మంచి పట్టుంది మొదటి నుంచి. ఇది ఒక సెంటర్ కాబట్టి రాయచోటి అందరూ వచ్చిపోయేవాళ్ళు, వీళ్ళ దగ్గరికి బాగా వచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఆ కమ్యూనిటీనే కాకుండా మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఆ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఒక భావన మాలో ఉంది. అందుకు బాలసుబ్రహ్మణ్యం క్యాండిడేట్ అయితే బాగుంటుంది అని ప్రపోజ్ చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని.
అది నమ్మే చేసినాం ఆ రోజు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక ఫైనల్గా ఒకటే ప్రశ్న. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి దాదాపు ఒక 10 మందిని పిలిపించి ఎవరైతే టికెట్ ఆశ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడారంటారు. ఆ జాబితాలో మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా కలిశారు అంటున్నారు. మరి మీకు రాలేదా పిలుపు? నాకేం పిలుపు రాలేదు, మీకు ఇంతవరకు పిలుపు రాలేదు. ఫైనల్గా మీ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మీ శ్రేయోభిలాషులకు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా కదా, మొదటి నుంచి నా యాటిట్యూడ్ ఒకటే. ఈ ఎన్నికల్లో నిలబడతాం, మీరు సహాయం చేయండి, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను 100% ఈ జీవితాంతం మీకు సేవ చేసేదానికి సిద్ధంగా ఉండా. ఎట్ ఎనీ కాస్ట్ అడ్వర్స్ సీజనల్ కండిషన్స్లో కూడా పని చేసిన వ్యక్తిని నేను. 4 సార్లు ఓడిపోయినాను అనే ఒక ముద్ర వేసుకుంటే ఇంత ధైర్యంగా రాజకీయాల్లో ఉండే వ్యక్తి నాకు తెలిసి రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు లేరు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఒకరున్నా అంటే ఆయన పాలిట్ బ్యూరో ఎక్స్ మినిస్టర్. ఓకే, రైట్. నేను ఏ పదవి అనుభవించలే. ఆయన పోయినసారి కనీసం ఎమ్మెల్సీ అయినాడు, మినిస్టర్ అయినాడు. సరే, ఆయన వేరు, ఆయన స్టేచర్ వేరు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి. నా మాదిరి ఏ పదవి లేకుండా ఇన్ని రోజులు ఎలాంటి కాబట్టి మీరేం రాలేదు కాదు కాబట్టి ఎలాంటి సహాయం కూడా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ నేను ఎలాంటి సహాయం పొందకున్నా కేవలం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిత్వం నాది. నన్ను ఈసారి ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు బీఫామ్ ఇస్తే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీలోకి పంపించాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.